ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ విద్యా సంవత్సరంలో 20% ఫీజులు పెంచినందుకు నిరసనగా మల్కాజ్గిరిలోని సెయింట్ మార్టిన్స్ స్కూల్లో విద్యార్థిని తల్లిదండ్రులు ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. ప్రైవేటు విద్యా సంస్థలతో ఫీజు నియంత్రిస్తున్నాము అని చెబుతున్న ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అమాంతం 20% ఫీజులు పెంచి సెయింట్ మార్టిన్ స్కూల్ పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా చట్టానికి విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్మకాలు చేస్తున్నా కూడా స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరంలో పెంచిన ఫీజును తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇక విద్యార్థిని తల్లిదండ్రులు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు మల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ మద్దతుగా నిలిచారు. నమస్తే. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ హై స్కూల్లో స్థానికంగా ఉన్నటువంటి చాలా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి మా సోదరులు అనేక మంది వాళ్ళ పిల్లల్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. సరే, అనేక ప్రయాసాల కోర్చి కొంచెం కష్టమైనా సరే ఉన్న ఫీజును చెల్లిస్తూ పిల్లలని ఇక్కడ చదివిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరము సడన్ గా అంటే ఏప్రిల్ ఎండ్ లో 20% ఫీజుని హైక్ చేస్తున్నట్టుగా పేరెంట్స్ కి స్కూల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి స్కూల్ విద్యార్థులకు సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజమాన్యం ప్రిన్సిపల్ గారితో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఒకేసారిగా 20% మరి మీరు ఫీజుని హైక్ చేస్తే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా, వాటర్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు, మరి వాష్రూమ్స్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు, పిల్లలకి చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. మీరు ఇంత ఫీజును ఒకేసారి పెంచితే భరించడం కూడా మాకు కష్టం అని చెప్పి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొస్తే ప్రిన్సిపల్ కొంత భావోద్వేగానికి లోనయ్యి మీరు ఉంటే ఉండండి, లేకపోతే టీసీ తీసుకొని పోండి అనే విధంగా పేరెంట్స్ తో మాట్లాడినట్టుగా మనకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ రోజు ఇక్కడ వచ్చి మరి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి స్టాఫ్ తో మాట్లాడడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు పేరెంట్స్ మన దగ్గరకు వచ్చి సెయింట్ మార్టిన్ స్కూల్లో ఫీజులు పెరిగినాయని మన దగ్గరికి రావాల్సి వచ్చింది. మరియు ఏబీపీ వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళకి పిలిపించి భయపెట్టించడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి వీళ్ళు బుక్స్ వీళ్ళ దగ్గరనే కొనాలని అంటారు. మొన్నటి వరకు 8th క్లాస్ వరకు 8,000, 6th క్లాస్ వాళ్ళకి 6,000 అనుకుంటా బయట చెప్తారు. బయట మనం వెళ్ళి బుక్స్ ఎంక్వైరీ చేస్తే 2,000కే మొత్తం అన్ని వస్తున్నది. నిన్ననే బుక్స్ అమ్మే రూమ్ కి సీల్ వేసినాము విత్ ఎంఈఓ తోటి, ఫుల్ పేపర్స్ తోటి, ఫుల్ డాక్యుమెంట్స్ తోటి, ప్రూఫ్లు అన్ని. ప్లస్ ఈ రోజు వచ్చేసరికి ఫీజు వేరే చేసిరు. 43 ఉండే ఫీజు 53 దాకా వచ్చింది. ఇది ఎట్లా? అకాడమిక్ ఇయర్ ప్రకారం 10% పెరగాలి. 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరిగితే పేరెంట్స్ ఎట్లా కడతారు? పేరెంట్స్ తోటి 4 సార్లు మీటింగ్ పెట్టుకోరు. పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వలేదు. పేరెంట్స్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా లాస్ట్ టైం నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఒకసారి చూడండి. మీడియా మీరు కూడా కవర్ చేయండి. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ లో ఒకటే వాష్రూమ్ ఉంది. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా స్టూడెంట్స్ రావాలి. ఒక్క ఫ్లోర్ లో కూడా వాటర్ బాటిల్ ఉందా చూడండి. వాటర్ ఫెసిలిటీ ఉండదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు పిల్లలు ఎంత ప్రెషర్ తో వస్తారు? హెల్త్ ఇష్యూస్ అవ్వవా పిల్లలకి? ఇంత పెద్ద ఫ్లోర్ లో ఒక్క వాష్రూమ్ కి ప్లేస్ లేదా?
చెప్పండి మీరు, అది ఒకసారి చెక్ చేయమనండి ప్రిన్సిపల్ ని. మేము ఇవన్నీ ఏంటి, మాకు హైజీన్ ఇవ్వండి, మేము పే చేస్తాం, పే చేయమని మేము అనట్లేదు. హైజీన్ ఇవ్వకుండా పే చేసి ఓకే. మా పాప 6th క్లాస్ నుండి సెయింట్ మార్టిన్స్ లో చదువుతుంది. 6th క్లాస్ నుండి నా కంప్లైంట్ ఏంటంటే ర్యాక్స్ ఇవ్వండి, హైజీనిక్ గా బాత్రూమ్స్ లేవు అండ్ వాళ్ళకి వాష్రూమ్ కి పంపించట్లేదని నేను 6th క్లాస్ నుండి కంప్లైంట్ ఇస్తున్నా. ఇప్పుడు వరకు రెక్టిఫై చేయలేదు. సెకండ్ థింగ్, కబోర్డ్స్ కూడా అస్సలు బాగోవు క్లాస్ రూమ్స్ లో, అసలు ఫ్యాన్స్ కూడా వర్క్ కాదు. ఇవన్నీ మేము చెప్పాం. ఫస్ట్ మీటింగ్ లో మాకు ఫీజులు చాలా పెంచుతున్నారు సార్, మీరు కొంచెం చూడండి చెప్తాను సార్, లెట్ మీ నో అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పంపించడం జరుగుతుంది. మాకు అప్పుడే గనక లేదండి నేను తగ్గించను, మాకు నేను మేనేజ్మెంట్ తో మాట్లాడతాను ఇప్పుడు వరకు పోస్ట్ పోన్ చేసుకుంటూనే వచ్చారు. అది ముందే మాకు చెప్పేసి ఉంటే మేము ఏదో ఈ స్కూలో వేరే స్కూల్ అని అది డెసిషన్ మాది ఉంటుంది. కాబట్టి అలా చెప్పకుండా లేదు మేడం మీ నెక్స్ట్ మీటింగ్ లో నేను నాకు క్లారిటీ చేస్తాం, మేము వచ్చిన 50 మంది పేరెంట్స్ సైన్లు పెట్టుకున్నాం అంటే మార్చ్ ఏప్రిల్ మే 3 నెలల్లో జరగదు ఇప్పుడు జరిగిపోతుందా అని మేము ఎలాగా తీసుకుంటాం? 3 నెలల్లో జరిగితే इजी से मिल जा रहे। फिर बुक्स वाले से हमने पूछा बुक्स लेने के लिए, तो उन्होंने क्या बोला, नोटबुक्स नहीं लिए तो टेक्स्ट बुक भी नहीं देते बोल के बोले। ऐसा कैसा होता है कि टेक्स्ट बुक तो हमने ऑलरेडी ले लिया, 9th क्लास के बुक्स अब आए हैं, टेक्स्ट बुक्स में पहले से ही वर्क चालू हो गया तो वो बाहर से परचेज कर लिया हमने, तो नहीं देते बोल के बोले। वो तो सारे पेरेंट्स जब मिलके बोले, उस पर प्रेशर डाले, तब उसने जाके हमको ओनली टेक्स्ट बुक दिए, वो भी 5000 के, और बाहर वही बुक्स 3500 मिल रहे हैं मिलके, तो वो हमको प्रेशर डाल रहा फीस कम नहीं होगी, अब आप पीसी लेना है तो ले लो बोल के। क्या करना अब हम? ఇది మెమోరాండం ఇచ్చాం పేరెంట్స్ అందరం కలిసి, ఈ 13th ఏప్రిల్ రోజు ఇచ్చాం. ప్రిన్సిపల్ సైన్ కూడా చేశాడు దీని మీద. వి విల్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ విల్ లెట్ యూ నో అని. ఇది చూడండి క్లియర్ గా ప్రిన్సిపల్ సైన్ చేసి ఇచ్చాడు. సో ఇప్పటికి ఇది 4th మీటింగ్ సార్. అందరం వస్తున్నాం పేరెంట్స్ ఎవ్రీ సాటర్డే లేకుంటే మండే ఎప్పుడైతే కుదిరితే అప్పుడు వస్తున్నాము, మాట్లాడితే విల్ లెట్ యూ నో అంటాడు. ఇప్పుడు జూన్ వచ్చింది, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, బుక్స్ కూడా ఇక్కడే మ్యాండేటరీ కొనాలి అంటున్నారు. ఇప్పుడు బుక్స్ అన్ని కొన్న తర్వాత ఇప్పుడు ఫీజులు తగ్గియాము, మీరు కావాలంటే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేశారు, పేరెంట్స్ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు, పిల్లలు ఇక్కడ భయపడుతున్నారు అని. పోలీసు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మీరు అందరు ఇట్లా వస్తే పిల్లలు భయపడుతున్నారు, రావద్దు, మీ స్థాయి తగ్గట్టు మీ స్కూల్ ఎంచుకోవాలా. పోలీసు వాళ్ళకి ఏమది. తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు మనం సెయింట్ మార్టిన్ స్కూల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ మనకి ఇన్ఫార్మ్ చేసిన ప్రకారం ఫీజు అతి ఘోరంగా పెంచడం వల్ల అకాడమిక్ ఇయర్ ప్రకారము 10% పెరగాలి. ఆ 10% కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు 23,000 40,000 అట్లా పెంచుకుంటా పోతే స్టూడెంట్స్ ఎట్లా కడతారు? స్టూడెంట్స్ పేరెంట్స్ కి ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి పేరెంట్స్ ఆల్రెడీ 13th ఏప్రిల్ కి ఇచ్చిర్రు నోటీసు, దీంట్లో ప్రిన్సిపల్ సైన్ కూడా ఉంది. అప్పుడు ప్రిన్సిపల్ వేరు ఇప్పుడు వేరు అంటారు. సరే డెవలప్మెంట్ కిందికి వద్దాము, డెవలప్మెంట్ కిందికి వస్తే వాష్రూమ్స్ మంచిగా లేవు, ఫ్యాకల్టీ ఏమో ఏసీలో కూర్చుంటారు, స్టూడెంట్స్ ఏమో అక్కడ క్లాస్ రూమ్ లో ఫ్యాన్స్ వేస్తలేరు, బెంచెస్ కరెక్ట్ లేదు,